ఎలా ఉన్నారంతా? ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా అక్క వాళ్ళ బాబు ఫ్రాన్స్ వెళ్తుండే, అందుకనే వానికి విషయం చెప్పడానికి వెళ్ళినాము. ఆ గోడ కూసిన క్రీమ్ కలర్ టీషర్ట్ వాడు అబ్రో వెళ్తుండు, అందుకనే అందరం వాడిని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అయితే చాలామంది మా హంగామా మా హడావుడి ఒకసారి చూసేద్దామా ఎలా ఉందో మీరు అందరు చూసి చెప్పండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే వంట ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా ఆయిల్ రైస్ అనేది చేస్తున్నా. గరం మసాలా అంతా తీసుకొని ఒక దాంట్లో పెట్టుకొని, ఆ తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వేయాలి. అది మగ్గాక మనం ఎంతైతే వాటర్ అనేది రైస్కి వేసుకొని ఆ తర్వాత బియ్యం వేసి కొంచెం ఉప్పు వేసి కలిపినాక మనకు ఆయిల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ అనేది వేసిన, మటన్ బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చాక ఉప్పు కారం వేసుకొని గరం మసాలా వేసి ఆ తర్వాత కొత్తిమీర వేస్తే అయిపోయింది. బోటీ ఫ్రై అండి. బోటీ ఫ్రైకి ముందుగా మనము అల్లం అనేది వేసుకోవద్దు. ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత అల్లం పసుపు వేసుకొని అది మగ్గాక ఉప్పు కారం అనేది వేసుకొని ధనియాల పొడి చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకు బోటీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే ముందుగా మనము అల్లం వేసినాం అనుకోండి అడుగంటిపోతుంది కడాయికి, అప్పుడు బోటీ అనేది అది ఫ్రైకి కదా అది బాగా ఉడకక ముందుకే అల్లం అనేది బాగా గిన్నెకు అడుగంటుతుంటుంది అన్నట్టు, అందుకే చివరికి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాము. చికెన్ కర్రీకి ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం పసుపు వేసుకొని ఆ తర్వాత చికెన్ కర్రీ పక్కకు పెట్టుకొని దాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు పాటు ఆ చికెన్ అనేది బాగా ఉడికినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది, తొందరగా చికెన్ అనేది ఉడికిపోతుంది మనకి. ఇప్పుడు ఆ చికెన్ అనేది ఉడికిన తర్వాత మనకి ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చాక మనం ఏం చేయాలంటే ఉప్పు కారం మనకు ఎంతైతే కారం అనేది వేసుకోవాలో మన టేస్ట్ తగినంత వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అనేది ఆ కారం ఉప్పు పట్టినాక ఆ తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. మనం ఎంత వాటర్ వేసుకోవాలనేది వేసుకుంటే సరిపోతుంది. చివరిగా మనము ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మేమైతే ఇలా చేసినా, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఆడావుడిలో చాకు అనేది లేదు, చేతులే చాకులు లెక్క కొత్తిమీర అనేది కట్ చేసి వేస్తున్నా. అయితే ఇప్పుడు చారు అనేది చేస్తున్నాము. ఆయిల్ రైస్లోకి కొంచెం గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసి మళ్ళీ టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, కారం, ఉప్పు అనేది వేసి అది కొంచెం మగ్గిన తర్వాతకి మనము ఏమంటారు చింతపులుసు రసం అనేది వేసుకోవాలి. చింతపండు రసం అనేది వేసుకుంటే సరిపోతుంది. తగినన్ని వాటర్ వేసుకొని ఆ తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొంచెము జీలకర్ర మెంతుల పొడి వేస్తే చారు రెడీ అయిపోయింది. వంట అనేది కంప్లీట్ అయిపోయింది. అది ఆ చారు అనేది మనకు ఎట్లా అంటే ఆయిల్ రైస్లోకి ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అయితే మేమంతా కలిసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ మనవనికి ముచ్చట చెప్తుంది. అది వాయిస్ రికార్డ్ పెడదామంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది. మా అమ్మ వానికి అమ్మమ్మ అవుతుంది. మా మనవడు విదేశాలకు పోతుండు, నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్తుంది అన్నట్టు. వాళ్ళ మనవనితో ముచ్చట పెడుతుంది. ఇది మేమందరం కలిసి అంతాక్షరి ఆడుకుంటున్నాం. చాలా చాలా ఎంజాయ్ అనేది చేసినాము. చివరిగా వాడు కేక్ కట్ చేసిండు. ఆ తర్వాతకి ఇక ఎయిర్పోర్ట్కి అనేది బయలుదేరినాం అన్నట్టు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినాము. అక్కడ ఫ్లైట్ వాడు ఏమంటారు ఎయిర్పోర్ట్ అనేది మొత్తం నేను వీడియో చేసిన, అది కూడా చూసేద్దామా మరి. అయితే మేము అక్కడికి వెళ్ళినాము. అప్పుడు టైం మాకు 1 అవుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అక్కడ వాడిని చివరిగా సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిండు. మేమంతా రిటర్న్ అయినాం. అయితే అక్కడ ఒకసారి అదంతా వీడియో చేద్దామని చేసినాం. అదేందో ఎయిర్పోర్ట్లో కూడా పబ్లిక్ అనేది చాలా ఉన్నారు. వెళ్ళేటోడు ఎవరైనా సరే వెళ్ళేది ఒకరైతే వాడిని పంపించడానికి వెళ్ళిన వాళ్ళే చాలామంది ఉర్రు. అసలు ఎట్లా ఉన్నారంటే చాలా అసలు పబ్లిక్ అనేది చాలా ఉంది ఎయిర్పోర్ట్లో కూడా. మేమంతా ఒకసారి అలా అంతా తిరిగేసి ఆ తర్వాత అంతా చూసి వచ్చేసినాం. మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే మొత్తము లోపలికి అనేది వెళ్ళిండు వాడు. ఆడావుడిలో ఆ జనాలల్లో వాడు కనపడట్లేదు. మేమైతే ఇలా ఎంజాయ్ చేసినాం. మా ఎంజాయ్మెంట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ లక్ష్మి మా ఇంటి వంట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి థ్యాంక్ యూ.